తీసుకొచ్చిన అప్పులన్నీ ఫ్రీ బస్సులో కడతాండు, రోజుకి ఇన్ని వేల కోట్లు అవుతున్నాయి, దానికి కడుతున్నా అని చెప్పిన కొందరు నాయకులకు ఈ వీడియో స్టేట్ ఫార్వర్డ్గా షేర్ అయ్యేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి. ఇక ముచ్చండి చూద్దాం. ఇక ఆర్టీసీకి రూపాయలు 2500 కోట్ల నష్టము, ఫ్రీ బస్సు టికెట్ డబ్బులు ఇవ్వని సర్కారు, డబ్బులు ఇప్పటిదాకా ఇవ్వలేదట. ఎవరికి? ఫ్రీ బస్సు స్కామ్ కింద నడుపుతున్న ఏదైతే బస్సులు ఉన్నాయో వాటికి స్కామ్లు నెట్టేసి పైసలు ఇవ్వని తీరి ఈరోజైతే ఇది ప్రజలు గుర్తించాలి. 6 నెలల్లో ₹1 ఇవ్వలేదట్టు సంచలన వాక్యాలు చేసిన ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు రోజుకు ₹15 కోట్ల చొప్పున నష్టం వాటిల్లిందంటూ సోషల్ మీడియాలో శ్రీనివాస్ వాక్యాలు వైరల్. హైదరాబాద్లోని సుందరయ్య కళా నిలయంలో ఫెడరేషన్ రాష్ట్ర సమావేశంలో మాట్లాడినట్టు వెల్లడి. గిది ముచ్చట అండి. మరి గని వేల కోట్ల రూపాయలు ఏ శాఖకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? మరి 30,000 18 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండు? రైతు బంధు ఇచ్చిండా? మహిళలకు 2500 ఇచ్చిండా? విద్యార్థినీయులకు స్కూటీ ఇస్తాను అది ఇచ్చిండా? లేకుంటే విద్యార్థులకు నిరుద్యోగత కింద 4,000 రూపాయలు ఇచ్చిండా? పింఛన్ పెంచిండా? రైతు బంధు పెంచి ఇచ్చిండా? రైతు రుణమాఫీ చేసిండా? మరి ఏం చేసిండా డబ్బులు? మరి దీని ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు కానీ ఇస్తాను అనుకున్నాం, అది కూడా లేదు. అప్పులు కడతాడా అనుకున్నాం, అప్పులు కూడా కడతలేడు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడయ్యా అంటే తను అధికారం రావడానికి చేసుకున్న ఖర్చుని ఒక్కొక్క ఎమ్మెల్యేలకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటూ మిగతా డబ్బులన్నీ జేబులో మలుచుకున్న పరిస్థితి అయితే మనకు అవపడతా ఉంది మిత్రులారా. మరి ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేసుకుంటా వచ్చినప్పటికీ నిజం అనేది ఎక్కడ దాగిపోదు, ఏదో ఒక రోజు బయట పడుతూనే ఉంటుంది. వీళ్ళ యొక్క దొంగతనాల రాజకీయాలు బయటపడుతూనే ఉంటాయి. వీళ్ళ దరిద్రానికి వీళ్ళకి రాష్ట్రాన్ని పరిపాలించడం రావలేదు. వీళ్ళ బతుక్కి తీసుకొచ్చిన అప్పును కూడా ప్రజలకు ఇవ్వడమో లేకుంటే అప్పు తీసుకొచ్చిన వాటికి మిత్తులు కట్టుకోవడమో దానికి కూడా సరిపోవట్లేదు ఈ ప్రభుత్వం వారైతే. మరి ఈ విధంగా కొనసాగుతూ ఉంది. రాష్ట్రం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. రాష్ట్రంలో తీసుకొచ్చిన డబ్బులని రేవంత్ రెడ్డి స్వయాన మింగుతా ఉన్నాడు. మరి వేల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాడు ప్రశ్నిస్తే మాత్రము కేసీఆర్ లంకె బిందు అంటాడు, కేసీఆర్ గోచి అంటాడు, సన్నాసి పాలన రేవంత్ రెడ్డి అంటాడు. ఇది వ్యవహారము. మరి శాతకానాన్ని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడితే వ్యవహారం గిట్నే ఉంటుంది. తీసుకొచ్చిన అప్పులన్నీ జేబులో మలుచుకుంటానయ్యా అని చెప్తా ఉన్నా. ఇది వ్యవహారము. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే ఇదేనేమో. గాడిన పడుతున్న ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను మహిళలకు ఫ్రీ బస్ టికెట్ పేరుతో నష్టాల బాట పరుస్తుంది. రేవంత్ సర్కారు 6 నెలల్లో ఆర్టీసీ ₹2500 కోట్ల నష్టం వాటిల్లిందంటూ ఈ మాటలేవో గాలి మాటలు కాదు, బట్టగాల్చిన ముఖాన పడేయడం అసలే కాదు. సాక్షాత్తు కార్మిక సంఘాల నాయకులే చెప్తున్న మాటలివి. బహిరంగ ప్రకటించకపోయినా ప్రభుత్వం తీరులో కూలరిల్లుతున్న తల్లి లాంటి సంస్థలను చూసి లోలోన పదనబడుతున్నారు కార్మిక నాయకులైతే. రాష్ట్రంలో గీ తీరుగా సాగుతూ ఉంది మిత్రులారా. రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అతని అధికారం ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి పోవడానికే ఉపయోగించుకుంటున్నాడు. మరి మిగతా జట్ల కోసమో మిగతా నాయకుల కోసమో కోట్ల రూపాయలు ఆగంపాలు చేసుడు తప్ప మరేం చేసులేనట్టుగా మనకు క్లారిటీగా అవపడతా ఉంది. ఇక దీని పరంగా రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఫ్రీ బస్సులు తీసేస్తున్న మొర్రో అని లాస్ట్కి ఇదే చేస్తాడు. అది తీసేయడం వల్ల చాలా వరకు లాభమే, రాష్ట్రానికి లాభమే. ఇటు మహిళల పరంగా నష్టం, అటు అప్పుల పరంగా నష్టం, కోట్ల రూపాయల నష్టాలు వాటిల్లుతున్నాయి తప్ప లాభం ఏమీ లేదు. జస్ట్ రేవంత్ రెడ్డి ఇది ఒక ఆడుతున్న ఒక చిన్నపాటి నాటకం. దీన్ని ప్రజలు కొంచెం అర్థం చేసుకుంటే అయిపోద్ది. మరి రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే దొంగసాటున వెన్నముద్ద అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం అయితే.